డిఎస్సిపై వైసీపీకి చుక్కలు చూపిస్తున్న డిఎస్సి ఉపాధ్యాయులు అని చెప్పాలి. రీసెంట్గా కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా వైఎస్ఆర్సీపీకి నిజంగానే చుక్కలు కనిపించాయని చెప్పాలి. ఇంకొకసారి డిఎస్సి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే, ఎవరైతే ఉద్యోగాల్లో తప్పుడు ఇలా జరిగాయి, అవకతవకలు జరిగాయి అనేటువంటి గాలి వార్తలు, సొల్లు వాగుడు ఇంకొకసారి మాట్లాడితే ఒక రేంజ్లో పరిగెత్తించి కొడతామని కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా వైఎస్ఆర్సీపీకి ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇది ప్రభుత్వం కాదు, ఎవరైతే ఉపాధ్యాయులు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు వచ్చినాయో వాళ్లే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పటితో ఆగకపోతే మీకు చుక్కలు చూపించటం ఖాయం. ఇది కొండారెడ్డి బురుజు నుంచి మొదలైంది. రేపొద్దున్న మీరు ఎక్కడైనా సరే కనిపిస్తే దీని మీద ఏదన్నా ప్రొటెస్ట్ అనో ఇంకొకటనో చెప్పి సొల్లు కార్యక్రమాలు చేస్తే మాత్రం తరిమేస్తామనేటువంటి సంకేతాలు పంపించారు. దెబ్బకి తట్టాబుట్టా సదురుకుని ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చోవటం మొదలెట్టారు. లేకపోతే చెప్పండి, ఒక్కటైనా సరే నిజం ఉంటుందా అంటే ఉండి సావదు. ఏ రకంగా అంటే ఏ రకంగానూ ఉండదు. ఏదన్నా ఆధారాలు ఉన్నాయా చూపించయ్యా అంటే చూపించరు. సరే దాని మీద చర్చకు రా, అసెంబ్లీకి రా అంటే రారు. పోనీ కౌన్సిల్కి రా, మండలిలోకి వచ్చి మాట్లాడు అంటే అక్కడికి రారు. సరే కోర్టుకి అయ్యి, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఇగో అవకతవకలు జరిగాయి కదా అని చెప్పి కోర్టుకి అయ్యి అంటే అక్కడికి వేరు. ఒక సాక్ష్యం ఉండదు, ఆ సాక్ష్యం చూపించరు. కానీ ఇదిగో ఇది జరిగిపోయింది, అదిగో అది జరిగిపోయింది అని చెప్పి గాలి వార్తలు, గాలి పనులు తప్ప ఏమీ ఉండదు. ఒక్కటి ఉపయోగం లేనటువంటి పనులే. అంటే బేసిక్గా ఏం చేస్తారు చెప్పండి? దేని గురించి పోట్లాడాలో, దేని గురించి ఏమంటారు ఇలాంటి కార్యక్రమాలు చేయాలో తెలిసావదు. ఎవరో ఎక్కడో చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి, ఒకళ్ళని గుద్దేసి చంపేసినటువంటి వ్యక్తుల్ని పరామర్శించడం, లేదంటే గాలి వార్తలను తీసుకొచ్చి ఎక్కడో ఢిల్లీలో జరిగింది కదా అలాంటిది ఇక్కడ కూడా మనం చేసేసి జంజీ ఉద్యమం అని చెప్పి ఒక్కళ్ళు కూడా జంజీ ఉండరు అక్కడ. అందరూ పండు ముసలోళ్ళు, 50 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు తప్ప జంజీ ఎవరో కనిపించరు అక్కడ. కానీ ఈయన మాత్రం దాన్ని జంజీ ఉద్యమం కింద చూపించేటువంటి ప్రయత్నాలు నిన్న చూపించారుగా. ఎవరైతే డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో, ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరూ కూడా చుక్కలు చూపించారని చెప్పాలి. ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు వచ్చి ప్రొటెస్ట్ చేయమని చెప్పండి, ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తాం ఇంకోటి ముందు చెప్పండి. వాళ్ళు వచ్చి ఈసారి పరిగెత్తించి మీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపించేటువంటి కార్యక్రమం ఈసారి ఏ డిఎస్సి మీద అయితే మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, తప్పుడు ఆరోపణలే అని చెప్పాలి. ఎందుకంటే దాని మీద మీరు ఎటువంటి ఒక ఆధారం కూడా చూపించాల. నిజంగా ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, కొంతమంది ఎంపీలుగా ఉండి మీరు ఇదా మాట్లాడేది? గాలి వార్తలు తీసుకొచ్చి గాలి ప్రచారాలు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? దాని మీద ఏమన్నా ఒక స్టాండ్ అయ్యి కోర్టుకు వెళ్ళటం, లేదంటే దాని మీద ఏమైతే ఉన్నాయో సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించటం, లేదంటే కౌన్సిల్లోకి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం, లేదు మీకు ఇక్కడ కాకపోతే ఢిల్లీలోకి వెళ్ళి మాట్లాడతామంటే రాజ్యసభ ఉంది, మీ ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఉంది, రెండిట్లో ఎక్కడైనా లేవనెత్తిద్ది దానికి సమాధానం చెప్తారు. కానీ ఏమీ ఉండదు. సొల్లు వాగుడు, సొల్లు మాటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడితే చట్టబద్ధత కావాలి. సరైనమైనటువంటి ఆధారాలు లేకపోతే వాళ్ళ మీద శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అది కౌన్సిల్లో అయినా, అసెంబ్లీలో అయినా, లేదంటే రాజ్యసభ లోక్సభలో అయితే మామూలుగా వేయరు, చుక్కలు చూపిస్తారు. రీసెంట్గా మనం చూసాం, రాహుల్ గాంధీ గారు కూడా ఇలాగే కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. ఆరోపణలు తెలుసుకోరా? గత గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఆయన మీద ఇప్పుడు ఎలాగో యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా వీళ్ళకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని బయటే ఏదైనా సరే టీవీల్లో కూర్చుని అక్కడక్కడ ధర్నా పెట్టి ఒక 10 మందిని బిర్యానీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేసి ఒక 10 మందిని కూర్చోబెట్టి ధర్నాలు అనేటువంటి పేరుతో అసత్యాలు ప్రసారం చేయటమే పనిగా పెట్టుకుంది. ఇప్పుడు వచ్చి మాట్లాడండి, ఆ డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మీ దగ్గర దమ్ము ఉంటే ఉండవు మన దగ్గర. ఎక్కడెక్కడో టీవీల్లోనూ లేదా సోషల్ మీడియాలోనూ కూర్చోబెట్టుకుని సాక్షిలోనూ అట్లోనూ ఇట్లోనూ మాట్లాడుకోవడం తప్ప వాళ్ళ దగ్గరికి వచ్చి అవును ఇదిగో జరిగింది, దీనివల్ల మేము దీని గురించి మాట్లాడుతున్నాము, పలానా వ్యక్తికి అన్యాయం జరిగింది, పలానా వ్యక్తికి తప్పుడు దోవలో ఉద్యోగం వచ్చింది అనేటువంటిది ప్రూవ్ చేసేటువంటిది ఏమైనా ఉందా అంటే అది ఉండదు. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడటం చెప్పండి?
ఇదే తెగే వరకు లాగద్దు, ఇంక అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోండి. ఏదన్నా వేరే వేరే విషయాలు చాలా ఉంటాయి, వాటిని గురించి పోరాడేటువంటి అవకాశం ఉంటే పోరాడండి. ప్రజలకి మేము నిజంగానే పోరాడుతున్నాం, మీకోసం నిలబడతాం అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించేందుకైనా సరే ప్రయత్నించండి, అప్పుడు బెటర్గా ఉంటుంది.